మంచిర్యాల జిల్లా చెన్నూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ కుమార్ దీపక్. కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యం అకాల వర్షాలతో దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు మండల పరిధిలోని అస్నాద ఓత్కులపల్లిలో, కోటపల్లి, దేవులవాడ, లక్ష్మీపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు నగదు చెల్లింపు వెంటనే పూర్తి చేయాలన్నారు కలెక్టర్ కుమార్ దీపక్. వాళ్ళు చేసిన తప్పుతోటి వాళ్ళకి కటింగ్ అవుతుంది, వాళ్ళకి బండి ఆపుతారు. మనం ఎప్పుడైనా పంపిస్తే అన్ని వడ్లు మంచిగా పంపాలి. ఎందుకు వాళ్ళు సపోజ్ వాళ్ళు పైన ఉన్నాయి, దాని నుంచి సంపల్ తీసుకున్నారంటే అందరిలో కటింగ్ చేస్తారు అంటున్నారు. ఆ టైంకి ఆగిపోతుంది బండి, వాళ్ళు ఇబ్బంది పడుతుంది. లారీలో వేరే బస్తాలు కూడా అంతే పెడతాను. మా ఇప్పుడు 12 అవుతుందా, ఫస్ట్ మీకే పంపిస్తారు. అదే సార్, వేటోళ్ళు ఇంట్లో వేసి కొందరు బస్తాలు ఇస్తారు. 20-24 వచ్చినా కూడా ఆ మైసల్స్ మార్కెట్ కాకుండా కట్ అవుతుంది. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరికి దానికోసమే చెప్తున్నాను, ఎవరికి వచ్చింది అంటే వాళ్ళకి బస్తా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి కదా, మిల్ కట్ట పంపిస్తే